ప్రసార సాధనాల ప్రతినిధి బృందం ఈ ఆవిష్కరణ సమాచారాన్ని కూడా ప్రజలకు అందిస్తారు. అభయహస్తం గ్యారంటీలకు శ్రీకారం చుడుతూ రాష్ట్ర మంత్రివర్గం చేతుల మీదుగా ఆవిష్కరించబడుతున్న అంశాల్లో ఇది ముఖ్యమంత్రి గారు ప్రజలకు అందించిన సందేశం, సమాచారం. మాట ఇచ్చినట్టుగానే ప్రమాణ స్వీకారం చేసిన రోజునే అభయహస్తం 6 గ్యారంటీల ఫలపై తొలి సంతకాన్ని చేసిన ఆ శుభ సందర్భాన్ని గుర్తు చేస్తూ ఇప్పుడు పోస్టర్ని ఆవిష్కరిస్తున్నారు. ప్రజాపాలన పోస్టర్. చివరి వరుసలో ఉన్న పేదవారికి కూడా సంక్షేమ పథకాలు అందినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యం అన్న మాటకు సాక్ష్యంగా నిలుస్తుంది వేదిక. నిస్సహాయులకు సహాయం చేయటం కోసం ప్రభుత్వమే ఊరికి ఇంటి ముందుకు వస్తోంది. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాల కోసం అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తుల్ని తమ సమక్షంలోకి వచ్చి స్వీకరిస్తోంది అంటూ మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కృతజ్ఞతలతో సమాజానికి అందించిన లేఖను ఆవిష్కరించుకున్న తర్వాత ఇప్పుడు పోస్టర్ ఆవిష్కరణ జరుగుతోంది. కెమెరాలు చేతిలో ఉన్నవాళ్ళు చప్పట్లు కొట్టలేరు కాబట్టి మిగతా వాళ్ళందరూ చప్పట్లు కొట్టి ఈ శుభ సందర్భాన్ని మీ కరతాళధ్వనుల ఆశీస్సులు, అభినందనలు, నమస్సులతో సందర్భానికి ఆనందాన్ని కలిగించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ప్రజాభిమాన పదవి స్వీకారం 7వ తేదీన, 2 గ్యారంటీల అమలు చేసిన అసెంబ్లీ ప్రాకారం 9వ తేదీన, ప్రజాపాలన శ్రీకారం ఈరోజు. ఈ అర్థవంతమైన, అందమైన, పవిత్రమైన వేదిక నుంచి మరి ప్రజలను ఉద్దేశించి తమ సందేశాన్ని అందించవలసిందిగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులను కోరుతున్నాను. ముఖ్యమంత్రి గారి సందేశం. ఆయన అటెండ్ మధ్యలో అటెండ్ అప్లికేషన్స్ మళ్ళీ ఇవ్వండి, కొంచెం అటెండ్ జరగండి. మీడియా మిత్రులకు నమస్కారం. అభయహస్తం 6 గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు గడిచిన శాసనసభ ఎన్నికలలో ప్రజల యొక్క ఆమోదం పొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అమలుపరిచి మిగతా పథకాల విషయంలో ప్రజాపాలన పేరు మీద గ్రామ సభలు ఏర్పాటు చేయాలని మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని